యోహాన్ రాసినటువంటి రెండవ పత్రికను అధ్యయనం చేద్దాం. ఇది చాలా చిన్న పత్రిక. అయినప్పటికీ కూడా ఎన్నో ఆత్మీయ సత్యాలు ఈ యొక్క పత్రికలో ఉన్నాయి. ఎన్నో ఆత్మీయ సత్యాలు అంటే చాలా ప్రాముఖ్యమైనవి. ఒక విశ్వాస కుటుంబానికి, ఒక విశ్వాస జీవితానికి ప్రత్యేకంగా మరి ఎవరైతే క్రైస్తవ విశ్వాసంలో తన కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్నారో, సంఘముతో జత చేయబడి విశ్వాసుల మధ్య జీవిస్తూ ఉన్నారో, అంతేకాదండి వాక్యం మీద తన గృహాన్ని కట్టుకుంటూ ఉన్నారో వారందరికీ చాలా అద్భుతమైనటువంటి హెచ్చరికలు ఈ యొక్క మరి పత్రికలో ఉన్నాయి. బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఆ యోహాను వేరు. అయితే ఈ యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను. యోహాను మరి చిన్నవాడు, యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడిగా పరిగణించబడ్డాడు. యోహాను యేసుక్రీస్తు ప్రభుతో చాలా సాన్నిహిత్యంగా జీవించాడు, అనుసరించాడు. శిలువ సమయంలో కూడా ఆ శిలువ దగ్గరే నిలిచున్నాడు. అందుకే తన తల్లిని యోహానుకి అప్పజెప్పడము, యోహాను తన తల్లిని తీసుకొని ఎఫెసు అనేటువంటి సంఘానికి వారు వెళ్ళిపోయారు. ఎందుకంటే రోమా సామ్రాజ్యంలో చాలా కఠినమైనటువంటి మరి ఆ శిలువ తర్వాత కఠినమైనటువంటి నిర్ణయాలు సామ్రాజ్యంలో ఎప్పుడైతే నెలకొల్పబడ్డాయో మరి వారు ఆ యొక్క ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు మరి మేడగదిలో వారికి కలిగినటువంటి అనుభవం, అప్పుడు తల్లి అయిన మరియ కూడా వారితోనే ఉంది. వారు యెరూషలేములో నిలిచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చింది. వారు యూదయ సమరయ ప్రాంతాలకు వెళ్ళారు, సువార్తను ప్రకటించారు. వారు పేతురు యోహాన్లు ఎప్పుడైతే వారు ఆ యొక్క మందిరముల దగ్గర అనేకుల్ని స్వస్థపరుస్తూ వచ్చారో, అటు రోమా సామ్రాజ్యపు అధికారం కూడా వారిని మరి ఆటంకపరుస్తూనే వచ్చింది. అయినప్పటికీ కూడా మరి వీరందరూ కూడా ఎఫెసు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి ఎఫెసు అనేటువంటి ప్రాంతంలో స్థిరపడి అక్కడ ఎఫెసు అనేటువంటి సంఘాన్ని స్థాపించారు. దానికి మూలకారమైనటువంటి మరి వ్యవస్థాపకుడు అపోస్తలుడైన పౌలు. కానీ అందులో సంఘ పెద్ద యోహాను. నేను పెద్దను అనేటువంటి మాటను రాస్తాడు ఇదే పత్రికలో. పెద్దనైనా నేను అని రాస్తాడు. అంటే తాను అప్పటికే వృద్ధుడిగా ఉన్నాడు, అంటే చాలా వయసు అయిపోయింది యోహానుకు. యోహాను ఈ సంఘంలో, ఎఫెసు అనే సంఘంలో చాలా ఆత్మీయటువంటి బోధనలు నేర్పించాడు, విశ్వాసులకు క్రమాన్ని నేర్పించాడు. ఎందుకంటే క్రీస్తుతో పాటు ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాదండి, వారు తల్లి అయినటువంటి మరియ కూడా వారితో పాటే ఉంది కాబట్టి చాలా విషయాలు మరి సంఘంలో నేర్చుకున్నారు. అందులో ఒక తల్లి ఉంది, ఆత్మీయటువంటి తల్లి. తన కుటుంబాన్ని ఎలా నడిపించుకుందో, తను ఆత్మీయటువంటి మరి కుటుంబంగా కట్టుకుందో ఒక ఉదాహరణమైనటువంటి కుటుంబం అక్కడ కనబడుతుంది. ఆమె పేరు ప్రస్తావించబడలేదు, కానీ ఆమె యొక్క విశ్వాస జీవితం ప్రస్తావించబడింది. ఆమె విశ్వాసము ఈరోజు ఈ నేటికి కూడా 2026 సంవత్సరంలో కూడా మనం చదవగలుగుతున్నాము. అంటే ఆ దినమున యోహాను ఆమె విశ్వాసాన్ని ఎంత అద్భుతంగా మరి నేర్పించాడో, నడిపించాడో, ఆమె ఎంత స్థిరంగా ఉందో మనం గమనించగలం. వీటన్నిట్లలో ఈ పత్రికలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ప్రేమ, సత్యము ఈ రెండు కూడా ఒకదాని వెంబట ఒకటి ఉంటాయని, ఈ రెండు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవని యోహాను నేర్పిస్తున్నాడు. ప్రేమ విషయంలో వెనుకంజ వేయకూడదని, సత్యం విషయంలో కూడా ఎక్కడ కూడా మనం వెనుకంజే స్థితి మనం ఉండకూడదని నేర్పించాడు. అంతేకాదు అపోస్తలుడైన పౌలు సంఘంలో ఎలాంటి పత్రికలు రాస్తూ వచ్చాడో వాటికి మించినటువంటి పత్రికలు కూడా యోహాన్ రాశాడు, పేతురు కూడా రాశాడు. కానీ యోహాన్ పత్రికలో చాలా ప్రాముఖ్యమైన యాంగిల్ ఉంటుంది, ఒకటే డైమెన్షన్ ఉంటుంది. ఏంటంటే క్రీస్తు యొక్క ప్రేమ. అది చాలా ఎక్కువగా వినబడుతుంది. మొదటి పత్రిక, రెండో పత్రిక, 3 పత్రికలు చూసినప్పుడైతే అందులో ప్రేమ అనేటువంటి పదం ఎక్కువ కనబడుతుంది. రెండవది సత్యం అనేటువంటిది ఎక్కువ కనబడుతుంది. మూడో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి భిన్నమైనటువంటి బోధలు లేదా అబద్ధ బోధల్ని ఖండించినటువంటి విషయాలు మనము గమనించగలం. ఈ పత్రికలకు కూడా ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. యోహాను ఆ యొక్క అమ్మగారికి, ఆమె పిల్లలకి రాయడము ఈ లేఖను మనం ప్రాముఖ్యంగా గమనించగలం. ఈ పత్రిక దాదాపు 90వ సంవత్సరం క్రీస్తు శకము, అంటే మరి 51వ సంవత్సరంలో ఎఫెసు అనే పత్రికను రాశారు. అంటే మరి దాదాపు 40 సంవత్సరాలు అయిపోయింది ఈ పత్రికను రెండవ మరి యోహాను ఈ రెండవ పత్రికను రాస్తున్నాడు. అంటే దాదాపు 40 సంవత్సరాలు అంటే బహుశా, అంటే నా ఎస్టిమేషన్ ప్రకారం ఈజ్ మోర్ దెన్ 70 ఇయర్స్, 70 సంవత్సరాలు ఎక్కువగా ఉండవచ్చని నా ఉద్దేశం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలకు ఆయన మరణించారు.
మరి అప్పుడు యోహాను వయస్సు మరి తక్కువ వేసుకున్న ఒక చిన్న క్యాల్కులేషన్ ప్రకారం చూసుకుంటే హీఈస్ మోర్ దెన్ 60-70 years. అంటే ఒక సంఘములో ఒక మంచి విశ్వాస యొక్క మరి పెద్దగా, వృద్ధుడుగా, మరి అందరిని నడిపించేటువంటి నాయకుడిగా, సమర్థవంతమైనటువంటి మరి సేవకుడిగా, ఒక సీనియర్ గాడ్ సర్వెంట్ గా ఆ సంఘంలో ఉన్నట్టు మనం గమనించగలం. ఆ విశ్వాసంలో మరి ఒక స్త్రీకి ఎందుకు రాస్తున్నాడు ఈ లేఖను, ఈ పత్రిక ఎందుకు ఇంత ప్రాముఖ్యమైంది అన్న విషయాన్ని మనం గమనించినప్పుడు, ఈ పత్రిక ప్రాముఖ్యంగా సత్యాన్ని వెంబడించండి, సత్యమైనటువంటి వాక్యాన్ని గ్రహించండి అనేటువంటి హెచ్చరికలు ఈ యొక్క పత్రికలో ఉన్నాయి. అంతేకాదు, అబద్ధ బోధకులతో సహవాసం చేయొద్దు, వారికి దూరంగా ఉండండి అన్నటువంటిది చాలా ప్రాముఖ్యంగా రాయబడింది. వాళ్ళని ఇంట్లో కూడా చేర్చుకోవద్దు అన్న విషయం కూడా ఈ పత్రికలో రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, మరి దానికంటే ముందు కొన్ని లేఖన భాగాలు మనం చూద్దాము పత్రికలో. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి, లేకపోతే వినడానికి ప్రయత్నం చేయండి. యోహాన్ రాసినటువంటి 2వ పత్రిక. పెద్దన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయినది నేను మాత్రమే గాక సత్యమును ఎరిగి వారందరూ మనలో నిలుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమలో మన యందుండగా తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరము సమాధానం మనకు తోడగును. ఇక్కడ గమనించారా, ఇక్కడ చిన్న పదజాలం ఎలా ఉందో? యోహాను మాత్రమే ఇలాంటి వర్డింగ్ యూజ్ చేస్తాడు. ఏంటంటే తండ్రి అయిన దేవుడు అంటాడు, కుమారుడైన యేసుక్రీస్తు అంటాడు. ఇది యోహాను చాలా అద్భుతంగా ఈ యొక్క త్రిత్వం యొక్క భావాల్ని రాస్తాడు. ఎప్పుడు యోహాను సువార్త రాస్తున్నప్పుడైనా ఆత్మ దేవుడిని మనకి పరిచయం చేస్తాడు. ఆయన ఆత్మ గనుక అంటాడు, తండ్రి ఆత్మ అని అంటాడు, కుమారుడు కూడా ఆత్మ అంటాడు, పరిశుద్ధాత్మ అంటాడు. అట్లా ఆత్మ దేవుని మనకు పరిచయం చేసినటువంటి వాడు అదే తన్ని కుమారుని రూపంలో కూడా మనకు పరిచయం చేస్తాడు. ఇక్కడ తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వీరిద్దరి యొక్క కనికరము కృప ఎప్పుడు మనకు సమాధానంగా ఉంటుందని చెప్తూ అంటాడు, సత్యాన్ని ఎరిగినటువంటి వారు ఆ తల్లి. క్రైస్తవ సంఘంలో సత్యము అనేటువంటి కుటుంబము ఉంది అంటే వారికి బేసిక్ క్వాలిటీస్ ఏముంటాయంటే, వారు వాక్యం మీద కట్టుకున్నటువంటి కుటుంబానికి సాదృశ్యంగా ఉంటారు. వారికి వాక్యం తెలుసు, వాక్యంలో లోతైన విషయాలు తెలుసు. ఎవరన్నా వచ్చి వాక్యాన్ని వక్రీకరిస్తే వారు ఎప్పుడు కూడా దాన్ని ఎదిరించేటువంటి వారుగా ఉంటారు. ఇది తప్పుడు బోధ అని చెప్తారు, ఇది అబద్ధం అని చెప్తారు. ఎవరండి వీళ్ళు ఇలా చేస్తారు, ఎందుకు ఇలా చేస్తారు? అందుకే రాశాడు యోహాను, సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించున్నాను. ఇక్కడ విశ్వాస విషయంలో ఉన్నటువంటి ప్రేమ పరస్పర సంబంధాల్ని బట్టి, బంధాల్ని బట్టి కాదు, క్రీస్తులో ఉన్నటువంటి సత్యాన్ని బట్టి. ఈరోజు మనం అందరం కూడా విశ్వాసులము అంటే అర్థం ఏంటంటే, మీరు క్రీస్తును విశ్వసించారు కాబట్టి మనం అందరం ఒక కుటుంబంలోనికి వచ్చాం. వారు అవిశ్వాసులు, వారు క్రైస్తవేతరులు అంటే వారు విశ్వసించని వారు కాబట్టి వారు మన కుటుంబంలోనికి రాలేదు. సాధారణంగా మనందరికి ఎలా ఉంటుంది అండి, మేము పలానా చర్చికి వెళ్తామండి అని చెప్పారనుకోండి, అరే మీరు మా చర్చికే వస్తారా, మనమంతా అదే ఫ్యామిలీ అనేటువంటి భావన కలిసిపోతుంది అక్కడ. ఎందుకంటే మనం అందరం క్రీస్తు ప్రేమలో కట్టబడ్డాము కాబట్టి. దట్ ఈస్ అ వండర్ఫుల్ లవ్ ఇన్ క్రైస్ట్. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించండి, ఇక్కడ యోహాన్ ఏమని మాట్లాడుతున్నాడంటే, సత్య ప్రేమలు మనయందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృప కనికరము సమాధానం మనతో ఉంటుందని చెప్తూ అంటాడు, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుండుట కనుగనగా బహుగా సంతోషించుచున్నాను. కేవలం తల్లిని మాత్రమే ఆయన ప్రోత్సహించట్లేదు, కానీ వారి పిల్లలు సత్యంలో నడుస్తున్నారంట. అలాంటి ఆత్మీయ తల్లులు కావాలి ఈరోజు మన కుటుంబంలో, అలాంటి ఆత్మీయ తండ్రులు కావాలి ఈరోజు మన కుటుంబంలో. ఈరోజు ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనము పెద్దలముగా మనం రక్షించబడ్డాము అంటే కాదు, మన బిడ్డల్లో ఆ యొక్క క్రీస్తు ప్రేమ అనే సత్యం కనపరచబడాలి. వాడిని చూస్తే ఎవడ్రా వీళ్ళ పేరెంట్స్ అని తిట్టేటువంటి బిడ్డలు ఉన్నారు అంటే అది మనము ఎంత విశ్వాసంలో ఉన్నా, ఎంత పెద్ద సేవకుడైనా మనం పోగొట్టుకున్నట్టే. అంటే ఈరోజు మన విశ్వాస జీవితము దాని యొక్క నీడ మన రాబోయే తరంలో కనబడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు.
తమ బిడ్డలు కూడా సత్యంలో అనుసరించడం చూసినప్పుడు, అంటే ఇక్కడ మనం కింద ఫుట్ నోట్లో చూస్తే సత్యములో ఉన్నారనేటువంటి విషయాన్ని చూసినప్పుడు, ఇక్కడ సత్యం అంటే ఏంటంటే వాళ్ళు అబద్ధం ఆడుకుంటూ ఉండడం కాదు. వాళ్ళకి వాక్యం అనేటువంటి సత్యం. వాళ్ళకి వాక్యం తెలుసు. వాళ్ళు వాక్యం మీద నిలబడుతున్నారు. వాళ్ళకి వాక్యం అనేటువంటిది వాళ్ళకి మరి కొలమానంగా వారికి అర్థమైపోతుంది. విశ్వాసం వారి వాక్యం మీద కట్టుకున్నారని ఇటువంటి భావన ఇచ్చేటువంటి మాటలిక్కడ. ఎలా నేను ఈ విషయాన్ని మీకు చెప్పగలుగుతున్నాను అంటే, అక్కడే రాయబడిందండి దాని విషయం చూడండి. కొంచెం ముందుకెళ్ళినట్లయితే, కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని, మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచున్నాను. మనము ఒకరినొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనననే ఆజ్ఞ. దేవుని ప్రేమించడము అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడము. నేను ఆయన ఆజ్ఞల్ని గైకొంటున్నాను అంటే దేవుని ప్రేమిస్తున్నాను అని. అంతేకాదు, మరి ప్రాముఖ్యంగా దేవుని యొక్క ఆజ్ఞలు నేను గైకొనుస్తున్నానంటేనే ప్రేమిస్తున్నట్టు, నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే నా ఆజ్ఞల్ని గైకుంటున్నానని. ఈరోజు ఆ యొక్క విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు యోహాను అంటే, ఆ తల్లి యొక్క బిడ్డలు సత్యములో ఉన్నారు అంటే వారు దేవుని యొక్క ఆజ్ఞల్ని కూడా పాటించేవారుగా ఉన్నారు. కేవలం తల్లి మాత్రమే కదా, కుటుంబం కూడా. మరి కొంచెం ముందుకెళ్ళినట్లయితే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని నమ్మనటువంటి వారు. అయితే ఈరోజు ఎవరైనా వచ్చి యేసుప్రభు రాలేదండి అంటే మీరందరూ ఏమంటారంటే, ఆయన వచ్చాడండి అని చెప్తారు. ఈరోజు అబద్ధ బోధకులు కూడా అదే చెప్తారు. వాక్యాన్ని వక్రీకరించేటువంటి వాళ్ళు కూడా అదే చెప్తారు. యేసుప్రభుని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తారు. ఏమంటారు? యేసుప్రభు నామంలో మేము చేస్తున్నామంటారు. యేసుప్రభు నామమే కదా, పరిశుద్ధాత్మలో మేము చేస్తున్నామంటారు. అందుకే ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. వంచకుడు. ఎవరండి వాళ్ళు? అబద్ధ బోధకులనే కాదు, వాళ్ళు వంచకులు. ఏం చేస్తారంట? అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి. మేము మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. ఈరోజు ఈ మాట ఆనాడు ఆత్మీయ తల్లికి మాత్రమే కాదు కానీ, ఈరోజు ఈ యొక్క ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరికి కూడా ఒకటే మాట. ఈరోజు వాక్యాన్ని వంచేటువంటి వాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని వక్రీకరించేటువంటి వాళ్ళు ఉన్నారు. వీరు క్రీస్తు విరోధులు. ఆల్రెడీ బయలుదేరారు. ఎప్పుడు? 90వ శతాబ్దంలోనే, మొదటి శతాబ్దంలోనే బయలుదేరారు. మొదటి శతాబ్దం అంటే ఆ ఫస్ట్ 100 ఇయర్స్ లోనే అబద్ధ బోధకులు సంఘంలో ప్రవేశించేశారు. క్రీస్తు విరోధులు బయలుదేరేశారు అన్న విషయాన్ని యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి తల్లిని ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, ఇక్కడ సంఘాన్ని హెచ్చరించట్లేదు, కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సంఘానికి కాదు లేఖ రాసింది, కుటుంబానికి. ఈరోజు ఆత్మీయ కుటుంబాలు మీ అందరికీ కూడా, అంటే మనం అందరికీ కూడా ఒకటి నేర్చుకోవాలి. వంచకులు, క్రీస్తు విరోధులు సంఘంలోకి రారు, కుటుంబాల్లోనికి కూడా వస్తారు. సంఘంలో వారు వాక్యం చెప్పడానికి కూడా వస్తారు, సరే మంచిదే, వాళ్ళని మనం పక్కన పెట్టొచ్చు. కానీ కుటుంబాలకు కూడా వాళ్ళు వచ్చి చెదరగొడతారు. ఎలా చెదరగొడతారు? అనేకమైనటువంటి మాధ్యమాలు ఉన్నాయి ఈరోజు. అనేకమైన సామాజిక మాధ్యమాలు ఉన్నాయి. అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి. వాటి ద్వారా వస్తారు. అనేకమైనటువంటి మరి కొత్త కొత్త బోధ పట్టుకొని బయలుదేరి వస్తారు. సంఖలో సంచేసుకొని బయలుదేరుతారు. మేము యెహోవా విట్నెస్ అండి అంటారు, మేము పరలోకపు తల్లి అంటారు, మేము బ్రెన్హం గారు అంటారు. ఏం చేయాలి మనం వీళ్ళని? ఏం చేయాలంటే చూడండి, అక్కడ రాయబడింది, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. చూసారా? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక, అబద్ధ బోధ అంటదే దేవుని యొక్క బోధ, ఆత్మ సంబంధమైన బోధ, వాక్యానుసారమైన బోధ, మరి అవి కాకుండా శరీరానుసారమైనటువంటి బోధ, అంటే క్రీస్తు లేనటువంటి బోధ శరీర సంబంధమైన బోధ. క్రీస్తు లేనటువంటి బోధ అది ఫలమిచ్చే బోధ కాదు. క్రీస్తు లేనటువంటి బోధ అది క్రీస్తును వక్రీకరించే బోధ, అది వ్యతిరేకించే బోధ. అది మనం తెలుసుకోవాలి ఈరోజు. ఈరోజు ఈ పాఠంలో మూల పాఠం, ప్రియదేవుని బిడ్డలారా, మనము ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది అదే. వంచకులు ఉంటారు, క్రీస్తుని పేరు పెట్టుకొని అడ్డం పెట్టుకొని క్రీస్తుని బోధించారు వాళ్ళు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు బోధిస్తారు. మేము పలానా ఊరు వెళ్తున్నామండి, ట్రైన్లో వెళ్తున్నామండి, మాకు
రూ. 100 దొరికాయండి, మేము ప్రార్థించినప్పుడు మాకు అది జరిగిందండి, ఇది జరిగిందండి అని వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. దేవుని ఎప్పుడు మహిమపరచరు వాళ్ళు. అంతే కదండి, వాక్యాన్ని బోధించరు వాళ్ళు. వాక్యం లేకుండా మిగతా విషయాలన్నీ చెప్తూ ఉంటారు. వాక్యం మీద కట్టుకోండి అని చెప్పరు. అమ్మ మీకు ఏదైనా కష్టం వస్తే మీరు ప్రార్థించుకోండి అని చెప్పరు. మేమే మీకు ప్రార్థన చేస్తామని చెప్తారు. మీకు ఏదైనా సమస్య వస్తే ఏమంటారు? మీరు మాకే ఫోన్ చేయండి, మేమే మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తా ఉంటారు. ఎందుకు? మన దగ్గర ఆశించడానికి, వారు మన పైన అధికారం చేయడానికి, దేవుని యొక్క ప్రేమను నిర్లక్ష్యం చేసి దొంగిలించడానికి వస్తారు. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనకున్న సమయాన్ని బట్టి నేను చెప్తున్నాను. మరి ఎవరైతే ఇక ప్రేయర్‌లో జాయిన్ అయ్యారో నేను అంటాను, మీరందరూ కూడా ఈ అబద్ధ బోధకుల్ని ఏరి పారేసేటువంటి సామర్థ్యం మీ అందరికీ ఉందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని వక్రీకరించేవారు, క్రీస్తు యొక్క విరోధులు ఆనాడే బయలుదేరారు. ఈరోజు నీ ఇంటి తలుపు కూడా కొడుతున్నారు. గృహాల్లోకి చొరబడుతున్నారు. వాళ్ళెవరిని డిస్టర్బ్ చేస్తున్నారంటే, బిడ్డల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఆ యొక్క ఆత్మీయటువంటి తల్లి యొక్క బిడ్డలు సత్యంలో నిలబడ్డారు. ఈరోజు మన బిడ్డలు సత్యంలో నిలబడలేకపోతున్నారు అంటే, వాళ్ళని డిస్టర్బ్ చేయడానికే ఈరోజు అనేకటువంటి కార్యకలాపాలు క్రీస్తు విరోధులు బయలుదేరారు. మనల్ని ఏమార్చడానికి, మనల్ని బిజీగా గజిబిజిగా చేయడానికి, మన యొక్క సమయాన్ని దొంగిలించడానికి, మన యొక్క ప్రార్థన బలిపీఠం యొక్క సమయాన్ని మన దగ్గర నుంచి తీసివేయడానికి, ఈరోజు మనల్ని క్రీస్తు విరోధులుగా అనేక మంది మనల్ని మరి పరిపాలించేటువంటి దినాలు మనం ఉన్నాం. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, ఎవడైనా ఈ బోధ తేక మీ వద్దకు వచ్చినడలా వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వారితో చెప్పవద్దు. కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పొద్దంట వాళ్ళకి. అంటే వాళ్ళని ఎంత దూరంగా పెట్టాలో మనం గ్రహించాలి ప్రియమైన బిడ్డలారా. సో ఇది మనం కేవలం ఆత్మీయంగానే తీసుకునేది కాదు. ఎవడైనా మనల్ని శరీర సంబంధంగా వాడు మనల్ని ఏమార్చేస్తున్నాడు అంటే, అంటే ఆత్మీయ నుంచి దూరం చేస్తున్నాడు అంటే, వాటితో మనం దూరంగా ఉండాలి ప్రియమైన బిడ్డలారా. అది ఆత్మీయమైనటువంటి బోధ కాదు, శరీర సంబంధమైన బోధ. మనల్ని బాగా మోటివేట్ చేసేవాళ్ళు, మనల్ని ఎంకరేజ్ చేస్తారు. ఏంటండి, మీకు ఆ టాలెంట్ ఉంది, మీకు ఈ టాలెంట్ ఉందని మనకు చెప్పి మనల్ని ఏం చేస్తారు? మన యొక్క ఆస్తిపాస్తుల మీదనో, మన డబ్బు మీదనో కన్నేసి మనల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అనేక సంఘాలు ప్రియమైన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఒక మంచి జాబ్‌లో, మంచి పొజిషన్‌లో సెటిల్ అయినటువంటి వారిని ప్రత్యేకంగా వారిని టార్గెట్ చేస్తారు. మంచి పొజిషన్స్ ఇస్తారు. మంచి లీడర్‌షిప్ ఇస్తామంటారు. మంచి ఉన్నతమైన స్థాయిలో పెడదామంటారు. వాళ్ళ యొక్క పరపతినన్నిటిని మరి పరిచర్య కోసం వాడకుండా, స్వలాభం కోసం వాడుకుంటారు. ఇలా ఎన్నో ఉదాహరణలు, ఒకటి కాదు. మీ అందరికీ తెలిసినవి, నేను కొత్తగా చెప్పేదేం కాదు. ప్రతి ఒక్క విషయం మనము జాగ్రత్తగా బేరీజు వేయాలి. ప్రతి ఒక్క విషయం ఆత్మ సంబంధమైందా కాదా అని పరీక్ష చేసుకోవాలి. ప్రతి ఒక్కటి ఇది క్రీస్తు యొక్క ఆత్మనా, ఇది క్రీస్తు లేకున్నటువంటి ఆత్మనా అని గమనించుకోవాలి. మన బిడ్డల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఎలాంటి సంఘంలో మనం కట్టబడుతున్నాం, ఎలాంటి సేవకుల దగ్గర మనం ఉన్నాము, వారు వాక్యాన్ని బోధిస్తున్నారా లేదా గమనించుకుంటూనే ఉండాలి. ఏ వీబీఎస్‌కి వెళ్తున్నారు పిల్లలు, ఏ సండే స్కూల్‌కి వెళ్తున్నారు పిల్లలు, అక్కడ ఆత్మ సంబంధమైనటువంటి మాటలు ఉన్నాయా? ఆత్మ సంబంధమైనటువంటి వారి బిడ్డలు ఎదుగుతూ ఉన్నారా? ఒక్కసారి కన్ను వేయాలి దానిపైన. మనము ఇక్కడ స వర్షిప్‌లో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఎక్కడో సండే స్కూల్‌లో ఉంటారు. కానీ అక్కడ ఆత్మీయటువంటి సంఘం నడిపించబడుతుందా లేదా? ఎప్పటికప్పుడు కొలత వేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఎన్నో సంఘాలు ఈరోజు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎన్నో సంఘాలు ఈరోజు మరి ఆ గొడవలని, ఈ గొడవలని, మరి వాక్యం కరువైపోయింది. ఎన్నో రాజకీయాలు సంఘంలోనికి వచ్చేసాయి. వాక్యం కరువైపోయింది. ఎన్నో పనికిమాలిన విషయాలు సంఘంలోనికి వచ్చేసాయి. ఆత్మీయ కుటుంబాలు దెబ్బతింటున్నాయి ప్రియమైన బిడ్డలారా. అనేక మంది అయ్యా రక్షించబడ్డావా? బాప్తిసం తీసుకున్నావా? అంటే అంటారు, ఆడ పాస్టర్ సరిగ్గా లేడండి, ఈడ సంఘం సరిగ్గా లేదండి అని మరి సాకులు చెప్పేటువంటి వారుగా ఉన్నారు. మనము ప్రేమించాల్సింది క్రీస్తును. మనం ఆధారపడాల్సింది వాక్యాన్ని. నేనంటాను, కుటుంబములో ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకోకపోతే మనం ఏ సంఘానికెళ్ళినా వ్యర్థం ప్రియమైన బిడ్డలారా. ఎంత గొప్ప సేవకుడి దగ్గర వాక్యం విన్నా వ్యర్థమే. కుటుంబముగా ఒక ఆత్మీయ తల్లి, తండ్రి ఏం చేయాలి? బిడ్డలకు ముందు వాక్యాన్ని నేర్పించాలి, బోధించాలి. అరే మోకరించి ప్రార్థించు అని చెప్పగలిగేటువంటి తల్లి కావాలి. సత్యములో నడుస్తున్న తల్లి ఆ రీతిగా ఉంటదని ఈరోజు ఉదాహరణగా ఈ యొక్క తల్లి, ఆనాడు యోహాను లేఖ రాశాడు ఆ తల్లికి. ఇదే లేఖ ఈరోజు మనందరికీ కూడా, మనమందరము కూడా మన బిడ్డలను మోకరించి ప్రార్థించేటువంటి అలవాటు నేర్పించాలి. నాన్న నాకు సైకిల్ కావాలంటే, నా దగ్గర డబ్బులున్నాయి కొనొచ్చు పోయి, కానీ నేర్పించాలి. రే ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇస్తాడు. ఎగ్జామ్స్ రానికి వెళ్తున్నావు, నువ్వు ప్రార్థన చేయరా, మంచి జ్ఞానం దేవుడు ఇస్తాడు. అలా మనం వారికి బిడ్డలు చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్పించగలిగితే
వారు పెద్దవాళ్ళు అయినప్పుడు దేవుని కొరకు గొప్ప సేవకులుగా మారుతారు. వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవిస్తారు. అది సత్యంలో జీవించడం అంటే అది దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఒకవేళ క్రీస్తు విరోధులు వారి యొక్క పనిచేసే ప్రాంతాలకు వచ్చిన, ఈరోజు ఎగ్జాంపుల్ చెప్పాలంటే జెహోవా విట్నెస్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? డోర్ టు డోర్ మినిస్ట్రీ చేస్తున్నారు. వాళ్ళు సంఘంలోనికి రారు. వాళ్ళు అబద్ధ బోధలు చేయరు. సంఘానికి వచ్చి వారు ఎక్కడైతే మంచిగా సెటిల్మెంట్ అయినటువంటి ఫ్యామిలీస్ ఉంటాయో కాలనీస్ లోకి వెళ్తారు. అందరికీ వందనాలండి అని చెప్తారు. మంచి మంచి రిచ్ కలర్ బుక్స్ ఇస్తారు. మంచి ఆ, వాళ్ళకి మాటలు చెప్తారు. అలా వాళ్ళని మరి మాటలు చెప్తూ 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 వాళ్ళని ఆ యొక్క యెహోవా విట్నెస్ లోకి లాగేసుకుంటారు. ఇది ఒక ఉదాహరణ. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అబద్ధ బోధ సంఘాలు. ఒక లిస్ట్ రాయమంటే నేను ఒక 10 నిమిషాలని చెప్పగలను వీళ్ళందరి గురించి. ప్రాముఖ్యంగా మరి మంచి మంచి ఉన్నతమైన పొజిషన్స్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకుంటారు. అంతేకాదు, ఎవరైతే ఇంకా బలహీనంగా ఉంటారో, అంటే సంఘంలో పాపం అమాయకంగా ఏ వాక్యం తెలియక ఏది చెప్తే అది వినేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఆ గుంపుని ఇంకా గట్టిగా పట్టుకుంటారు అనమాట వాళ్ళు. వాళ్ళందరినీ ఏమార్చేసి దేవుని యొక్క రాకడకు వీరందరినీ తప్పించాలన్నటువంటి ప్రయత్నం అపవాది చేస్తుంది. ఈరోజు మనం అందరం ఏం చేయాలంట? ఎవడైనా ఈ బోధకు తేక మీ వద్ద నుండి వచ్చినడలా వారిని మీ ఇంటను చేర్చుకొనవద్దు, శుభమని కూడా చెప్పవద్దు. అలాంటి దుష్ట క్రియలలో మనము పాలు పంపులు చేయకూడదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు మీరందరూ కూడా మరి మనమందరము కూడా దేవుని వాక్యం అనేటువంటి పునాది మీద కట్టుకున్నప్పుడు, సత్యం అనేటువంటి పునాది మీద కట్టుకున్నప్పుడు, దేవుని ఆజ్ఞకు లోబడ్డము, ఆయన ప్రేమించడము, ఇవన్నీ విషయాలు మనము గమనించి నేర్చుకున్న రీతిగా ఈరోజు ఈ పత్రిక మనకు నేర్పిస్తుంది. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే సత్యములో నడుచుకోవడము, ప్రేమలో జీవించడం, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండు మన బిడ్డలకు మనం నేర్పించేటువంటి వారంగా ఉండాలి. సత్యంలో నడవడము, ప్రేమలో జీవించడము. క్రీస్తు యొక్క ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం. ఎక్కడ కూడా నో కాంప్రమైజ్ లైఫ్ ఉండాలి. నో కాంప్రమైజ్ లైఫ్ అంతే. పలానా విషయంలో ఏంటంటే, మరి రేపు ప్రార్థన చేసుకున్నావా ఈరోజు పొద్దున్న లేసి అంటే, చేయలేదంటే వాడికి టిఫిన్ కూడా పెట్టకూడదు. అలాంటి తల్లులు కావాలి. నా తల్లి అలానే ఉండేది. ప్రార్థన చేయకపోతే కనీసం టిఫిన్ కూడా పెట్టేది కాదు. అంటే అలాంటి స్ట్రిక్ట్ లైఫ్ ని మనము కుటుంబాల్లో మనం పెట్టగలిగితే ప్రజలను బిడ్డలారా, వారు పెద్దవారు అయ్యాక వాటి నుంచి తొలగిపోరు అన్న విషయాన్ని ఈ పత్రిక ద్వారా మనం నేర్చుకోగలం. అంతేకాదండి, మరి ఈ యొక్క వంచకులు, క్రీస్తు విరోధులకి మనము చాలా చాలా దూరంగా ఉండాలి. వారిని మార్చడానికి ప్రయత్నం చేయకండి. వారితో మనము మరి డిస్కషన్స్ పెట్టి, డిబేట్లు పెట్టి, వారితో Q&A సెషన్లు పెట్టి, వారిని ఏదో మనం జయించాలని, సాధించాలని, వారికంటే మనకు జ్ఞానం ఉందని ఎప్పుడు ప్రయత్నం చేయకండి అన్న విషయమే ఈ పత్రిక మనకు నేర్పిస్తుంది. వారికి దూరంగా ఉండమని హెచ్చరిస్తుంది. ఎందుకంటే సిద్ధాంతాల విషయాల్లో వాళ్ళు క్రీస్తుని వ్యతిరేకించారు కాబట్టి వాడు మనకు విరోధి అని యోహాను మనకు క్షుణ్ణంగా నేర్పిస్తున్నాడు. ఈ యొక్క మాటల్ని గ్రహించిన మనం అందరము కూడా దయచేసి లేఖన భాగాల్ని మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మరొకసారి ఈ పత్రికను చదవండి. ఇందులో ఎన్నో ఆత్మీయటువంటి పాఠాలు, బోధలు మనకు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా మరి క్లుప్తంగా ఒక వాటిని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆజ్ఞల విషయంలో, కుటుంబాన్ని నడిపించుకుంటే విషయంలో, ప్రేమ విషయంలో, సత్యం విషయంలో ఎక్కడ కూడా వెనుకంజ వేయని స్థితి మనకు ఉండాలి. రెండవది, అత్యంత ప్రాముఖ్యమైనది, అబద్ధ బోధలను తిరస్కరించేటువంటి వారంగా ఉండాలి. అబద్ధ బోధలను ఏం చేయాలి? ఎడంకాలతో తన్నాలి. అంతటి అసహించుకునే స్థితి మనకు కావాలి. అబద్ధ బోధల వైపు మొగ్గు చూపే వారంగా కాదు. అవేవి కూడా మన గృహాల్లోనికి ఎంటర్ అవ్వకుండా ఉండాలి అని ఇక్కడ యోహాన్ నేర్పిస్తున్నాడు. ఎవడైనా ఈ బోధన తేక మీ వద్దకు వచ్చినట్లా వారిని మీ ఇంటను చేర్చుకొనవద్దు, శుభమని కూడా వాడితో చెప్పవద్దు. కాసేపు వాళ్ళతో మనం టైం పాస్ కూడా చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. కనీసం వాళ్ళతో గుడ్ మార్నింగ్ కూడా చెప్పకూడదు. స్ట్రిక్ట్ క్రిస్ అలాంటి స్ట్రిక్ట్ క్రిస్టియన్ లైఫ్, విశ్వాస జీవితాన్ని మీరు జీవించగలిగితే దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉంటారని, అంతేకాదు ఒక మంచి ఆశీర్వాదం ఉంది. కృప, కనికరము, సమాధానము, ఆ యొక్క ఆత్మ మీ అందరి మీద ఉంటుందని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అట్టి సమాధానం ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. మన వద్దలు కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి. సోదరి కృప గారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. నేను కాల్ చేస్తాను బ్రదర్ ప్రేయర్ అయ్యాక. ఇంకెవరైనా అన్నట్లయితే ప్రేయర్ పాయింట్స్ పంపించండి, మరి ప్రార్థన చేద్దాము. మౌనతుడ పరిశుద్ధ నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభ. మరి మీ యొక్క బిడ్డలు ప్రభ, మరి దేవుని యొక్క సేవకులు కూడా ప్రభ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. మరి స్తోత్రం చెల్లిస్తున్నాం
ప్రభా మరి శుభవాణి గారి యొక్క తల్లి గారిని ప్రభా రీసెంట్ గా హాస్పిటల్లో మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా, ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి వందనాలు ప్రభా. నాయన మరి సోదరు అనిల్ వారి యొక్క సత్యమని కృప గారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ఆయన భయంకరటువంటి ఫీవర్ తో బాధపడుతుంది ప్రభా. నాయన ప్రభా ఆటంకపరిచేటువంటి ప్రతి అంధకార చీకటి దురాత్మ శక్తులను నజడిన ఏస్తున్నాంలో ప్రభా మరొకసారి వందిస్తున్నాం ప్రభా. ఇప్పుడే విడుదల స్వస్థత దయచి అడుగుచున్నాం. వి డిక్లేర్ లార్డ్ ప్రభా, ఇప్పుడే స్వస్థత అనుగ్రహించి అడుగుచున్నాం నాయన ప్రభా. ఈ యొక్క సేవకురాలు ప్రభా నాయన ఇంకెంతో పరిచర్య భారం ఉంది ప్రభా, అనేకుల కోసం ప్రార్థిస్తుండగా ప్రభా ఇంకను నీ యొక్క పునరుద్ధాన శక్తి బలమును ప్రభా ఈ బిడ్డల మీద మరి కుమరించి అడుగుచున్నాం ప్రభా. మరి నీ యొక్క సేవకులు ప్రభా అనారోగ్యంగా ఉన్నారనేటువంటి వార్త ప్రభా మా హృదయంలో కలత చెందుతుండగా ప్రభా మీరే నీ పునరుద్ధరణ శక్తి ప్రభా వారి బిడ్డల మీద దయచేయని అడుగుచున్నాం. అదే రీతిగా నాయన మరి ప్రత్యేకంగా బిడ్డల కోసం ఎదురు చూసినటువంటి ప్రభా దంపతులు జ్ఞాపకం చేసుకున్న ఆయన ప్రభా తగిన సమయంలో ప్రభానైనా మీరే ఒక గొప్ప ప్రతిఫలం మీరు ఇస్తారు నమ్ముచున్నాం. మీ యొక్క గొప్ప బహుమానం ప్రభా మరి ప్రత్యేకంగా సహోదరి మధురవాణి గారి జీవితంలో ప్రభా మీరే గణపరచండి, సహాయం దయచేయండి. డాక్టర్ జీవన గారి ప్రభానైనా వారు చేస్తున్న ప్రతి పని ప్రభా అనేక ఫ్యూచర్ ప్లాన్ కెరియర్స్ లో ప్రభావ మీరు సహాయం దయచేయండి. చేసినటువంటి ఆరాధన బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రభావ మీరు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క సామర్థ్యము తలాంతులు ప్రభా నీ యొక్క పరిచయం కోసం వెచ్చిస్తుండగా తన యొక్క తండ్రి గారు వారి యొక్క సేవలో ప్రభా మీరే సహాయం దయచేయమని వారి సంఘాన్ని ఇంకా బలపరచుని అడుగుచున్నాం. అదే రీతిగానైనా సోదరి సాహస కోసం ప్రార్థన చేస్తున్న ప్రభానైనా ఇంకను ఆత్మీయంలో బలము ప్రభానైనా మరి విశ్వాస విషయంలో ఇంకను బలము ప్రభానైనా మరి శారీరకంగా ప్రభా ప్రతి బలహీనత పైన ప్రభా మీరు విజయాన్ని సాధించేటువంటి ఆయుధముగా ప్రభా బిడ్డను మరొకసారి దీవించండి, ఆస్వాదించండి, బలపరచని అడుగుచున్నాం. సోదరుడు సుధీర్ గారి ప్రభానైనా చేస్తున్న పరిచయం దీవించండి ఆయన ప్రభా. నీ కొరకై బలమైన పనిముట్టుగా ప్రభా యొక్క మరి జ్ఞానము మా అందరినీ ప్రభా నాయన మరి అది ఎంకరేజ్ చేస్తూ రాబోయే దినాల్లో నీ కొరకై మహిమకరమైనటువంటి పాత్రగా ప్రభా నీ సహాయం దయచేయండి. మరి సహోదరి సుమాంజలి కోసం ప్రార్థన చేస్తున్న ప్రభానైనా బిడ్డను దీవించండి ప్రభానైనా వారి తండ్రి గారిని కూడా దీవించండి ప్రభా. ఆత్మీయంగా ప్రభా ఇంకనూ ప్రభా ఎదిగి నీ కొరకై నమ్మకమైన సత్య సాక్షిగా ప్రభా బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. సిస్టర్ సుగుణ గారి కోసం ప్రభానైనా సుప్రియ గారి కోసం ప్రార్థన చేస్తున్న ప్రభా. మరి సోదరు రాజేంద్ర గారి కోసం ప్రార్థన చేస్తున్నాం ఆయన మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. నీ యొక్క సన్నిధి ప్రభానైనా బిడ్డల మీద మీరు కుమరించినట్టు చూస్తున్నాం. సోదరు డేవిడ్ గారి ప్రభా మరొకసారి దీవించండి, ఆస్వాదించండి ప్రభానైనా. ప్రతి ఒక్కరి ప్రభానైనా మరి నీ యొక్క కృపలో నీ కనికరమలో ప్రభా వీరందరూ నమ్ముచున్నాం నాయన. మరి గడిచినటువంటి దినముల ప్రభానైనా మరి మరి తల్లి గారి యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమైనది నేర్చుకోగలిగాం. ఎంతో గొప్ప ఆత్మీయ తల్లులు మీరు మాకు ఇచ్చారు ప్రభా. వారు మా మధ్యలో ఉన్నా లేకపోయినా వారి ప్రేమ విశ్వాస బంధాలు ప్రభా నాయన మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నాయి ప్రభా. అటువంటి ఆత్మీయ తల్లుల్ని బట్టి ప్రభా వందనాలు నాయన. మరి అలాంటి తల్లులు ప్రభా ఆనాడు సత్యం కోసం నిలబడ్డారు. ఈరోజు మేము కూడా ప్రభా అదే సత్యం కోసం నిలబడేటువంటి మరి గొప్ప అనుభవాలు మీరు మా అందరికీ దయచేయని అడుగుచున్నాం. ప్రత్యేకంగా నాయన మరి డాక్టర్ సుమా గారి కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. సోదరు డేవిడ్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆస్వాదించండి, మీ సన్నిధి ఉంచండి ప్రభా నాయన. మరి గడిచినటువంటి మరి 70th యానివర్సరీ ప్రభానైనా మరి నీ ప్రియులు మరి కుమార్ గారిని కూడా కలవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి వందనాలు ప్రభా. మరి వారిని ఇంకా బలపరచండి ప్రభానైనా. మీరు ఏర్పరచుకున్నారు, ఎన్నుకున్నారు, ఆ యొక్క అన్య జనాంగం నుంచి మీరు పిలుచుకున్నారు ప్రభానైనా. మీరు ఎందుకు అయితే పిలుచుకున్నారో ప్రభా ఆ గొప్ప ప్రణాళికను వారి యొక్క కుటుంబంలో మీరు నెరవేర్చుకుని అడుగుచున్నాం. ఇంకా ఎందరో ప్రభానైనా వారు రహస్యంగా ప్రభా నేను విశ్వసిస్తున్నారు, అయినప్పటికీ ప్రభానైనా వారి విశ్వాసం ప్రభానైనా మరిది అనేకులకు చాటింపు చెప్పేటువంటి గొప్ప సాక్షిగా బిడ్డల్ని మీరు లేవనెత్తమని అడుగుచున్నాం ప్రభా. మేమందరం కూడా నీ పరిచయలు పనిముట్లుగా వాడబడి నీ రాజ్య వ్యాప్తి కొరకై ప్రతి ఒక్కరం పని చేయటకు నీ సహాయం దయచేయండి. ఇంకను ప్రభా మరి అనేక పరిచర్యలు లేవనెత్తబడాలి. ఇంకా కోత విస్తారంగా ఉంది ప్రభా. కోత కోసేటువంటి వారు కొందరే ఉన్నారు. ఇంకా బలమైన సేవకులు కావాలి ప్రభానైనా. అట్టి కృపను నీ బిడ్డలకు దయచేయమని, జ్ఞానమును బిడ్డలకు దయచేయమని ప్రభా. ఇంకను పరిచర్య చేసే బిడ్డలుగా లేవనెత్తబడటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమెన్. ప్రతి ఒక్కరికి ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీరు ఏదైనా పరిచర్య చేయాలన్నా మరి వర్షిప్ చేయాలన్నా మరి మెసేజ్ చేయండి. మీరు కూడా ఈ యొక్క పరిచర్యలో పాలి భాగస్తులుగా ఉండవచ్చు. మరి ఎవరైనా సంఘ పరిచర్య చేస్తున్నట్లయితే దయచేసి పంపించండి, మనం ప్రార్థన చేద్దాం. మీతో పాటు మేము కూడా కొలాబరేట్ అవుతాము. అందరం ప్రోత్సాహంతో ఈ యొక్క పరిచయం ముందుకు తీసుకుని వెళ్దాం. మరి ఎవరికైనా భారంగా ఉన్నట్లయితే దయచేసి మెసేజ్ చేయండి, మరి ప్రార్థన చేద్దాము. అందరం కలిసి ప్రార్థన యోధులు కూడా ఉన్నారు. మనకి ప్రేయర్ టవర్ ఫోన్ నంబర్ కూడా ఉంది పోస్టర్లో, చూడండి, పంపించండి. మనం ఒకరు భారంలను ఒకరు భరిస్తూ మరి అందరి కొరకు ప్రార్థన చేద్దాము. ఇంకెవరైనా మరి ప్రేయర్ టవర్ లో జాయిన్ అవుతానంటే కూడా మీరు జాయిన్ అవ్వండి. మనం ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేద్దాం. మరి అందరిని బట్టి దేవుడు మనందరికీ అటు కృప దయచేయను గాక. యా, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ప్రైజ్ ది లార్డ్ ప్రతి ఒక్కరికి.
మదర్స్ డే స్పెషల్ ఇంకా అయిపోయింది. మదర్స్ డే కోసమని వాళ్ళ వాక్యం బాగా చెప్పారు. ఓ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శాస గారు. నైస్ టు సీ ఎనర్జీ ఫ్రమ్ యూ. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. మీరు మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. మీ బిడ్డల సేవకులు అవ్వాలి ముగ్గురు. రైట్, ఓకే. సుమంజలి గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ వందనాలండి. రేపటి దినమున మనం కలుసుకుందాం 8 గంటలకు. అంతవరకు మరి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్.